రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతున్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్ పార్టీ నేతలు ఎన్డీఏపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడు పట్టడం లేదు. ఎక్కడో తేడా కొడుతుందనే విషయాన్ని పసిగట్టిన పార్టీ అధినేత చంద్రబాబు సీమ నేతలకు క్లాస్ స్పీకర్. వైసీపీ విమర్శలకు ధీటుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమలో ఫ్యాన్ పార్టీ పుంజుకుంటోందని చంద్రబాబుకు నివేదికలు అందాయా? మంత్రి పదవులు రాలేదన్న అసంతృప్తితో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ముడుచుకుని కూర్చున్నారా? అలాంటి వారి వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారా? జూన్ 29న రాయలసీమ మంత్రులకు చంద్రబాబు చెప్పిందేంటి? వైసీపీ నేతలు వినిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక స్వరాలపై సీఎం ఎందుకు అంత సీరియస్గా ఉన్నారో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, ముఖ్యంగా రాయలసీమ వాసుల వాయిస్ పెంచుతుందంటే సర్కారులో ఏదో తేడా ఉందనే మాట వినిపిస్తోంది. కూటమి పార్టీల నేతల ఉదాసీనత వైఖరితోనే ఫ్యాన్ పార్టీ రెచ్చిపోతుందనే భావన ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం అధినాయకత్వాన్ని ఈ విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాయలసీమ భయం పట్టుకుందనే మాట వినిపిస్తోంది. ఈ జిల్లాల్లో వైసీపీ క్రియాశీలకంగా మారడంపై పార్టీ అధినాయకత్వంలో ఒకంత ఆందోళన కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ నేతలు చేపట్టిన ఉద్యమానికి రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే రాయలసీమలో కొద్దిగా స్పందన కనిపించింది. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడప్పుడే కొంత పుంజుకుంటున్నట్టు కనిపిస్తోన్న క్రమంలో తెలుగుదేశం అధినాయకత్వంలో ఆందోళన చెందుతోంది. ఏంటి, రెండేళ్లలోనే ఇంత మార్పా అంటూ ఆశ్చర్యపోవడం చంద్రబాబు వంతైంది. జూన్ 29న అందుబాటులో ఉన్న మంత్రులకు లంచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి క్లాస్ తీసుకున్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు రాగా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్న 52 సీట్లలో టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉర్వకొండలో పయ్యావుల కేశవ్ గెలుపొందారు. కానీ 2024 ఎన్నికల్లో రాయలసీమలోనూ వైసీపీ విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. 4 ఉమ్మడి జిల్లాల్లోని 52 స్థానాల్లో కేవలం 7 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అటువంటి ఫ్యాన్ పార్టీ ఇప్పుడు క్రియాశీలకంగా మారడం టీడీపీ అధినాయకత్వాన్ని కొంత కలవరపెడుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం దగ్గర వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయాయి. కానీ ఫ్యాన్ పార్టీ నేతలు సదస్సులు పెట్టి మరీ ఈ నేపాన్ని కూటమి ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. రాయలసీమ హక్కులను ఎన్డీఏ సర్కార్ కాలరాస్తోందని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నా టీడీపీ నుంచి తిప్పికొట్టే దిక్కులేదన్న ఆందోళనలో అధినాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంత 4 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ నేతలు క్రియాశీలకంగా మారుతున్నారని టీడీపీ హైకమాండ్కు సమాచారం అందింది. కూటమి ప్రభుత్వంపై ఫ్యాన్ పార్టీ నేతలు బురద జల్లుతూ ఎన్డీఏ పార్టీల నుంచి కౌంటర్ ఉండడం లేదని, మంత్రులతో లంచ్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ధీటుగా ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించి మౌనం మంచి పద్ధతి కాదని శుతిమెత్తగా హెచ్చరించాలని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ లేకపోతే ఎవరం లేమనే వాస్తవాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు కాస్త గట్టిగానే చెప్పారని సమాచారం. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు అంశాల్లో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నివేదికలు అందాయి. అలాగే కడప, అనంతపురం జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలు ఎన్డీఏ సర్కార్ చెబుతున్న అభివృద్ధి ప్రచారం పటాటోప మినహా మరేమీ కాదని, క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. కానీ రాయలసీమ జిల్లాల టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడం లేదని పార్టీకి నివేదికలు అందాయి. దీంతో రాయలసీమలో ఆత్మరక్షణలో పడాల్సి వస్తోందన్న అంశం రిపోర్ట్స్లో ఉంది. మంత్రి పదవులు రాలేదని కొందరు అలకపానుపు ఎక్కడం, మరికొందరు తమ నియోజకవర్గాలకు పరిమితమవ్వడం, ఇంకొందరు వైసీపీ నేతలు విమర్శిస్తున్నప్పటికీ పెద్దగా స్పందించడం లేదని హైకమాండ్కు నివేదికలు అందాయి. వాటిని పరిశీలించిన చంద్రబాబు రాయలసీమ నేతలకు క్లాస్ పీకారు. త్వరలోనే అందరినీ పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు.
పోలీసులు తాము చెప్పింది వినడం లేదన్నది కొందరు ఎమ్మెల్యేల నోటి వెంట నుంచి వస్తున్న మాట. ఒకవేళ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందేమోనని ఆందోళన శాసనసభ్యుల్లో కనిపిస్తుందని సీనియర్ ఎమ్మెల్యే చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ క్యాడర్ కాడి కింద పడేసింది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ ఫైళ్ల దహనం కేసు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయం జరుగుతోందన్న ఆశ బాధితుల్లో సన్నగిల్లిందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, దందాలు, దౌర్జన్యాలు, పంచాయతీలు, మాఫియా వంటి విషయాలను గుర్తు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నది కూటమి ప్రభుత్వ మాట. మరోవైపు జగన్ బెదిరింపులతో అధికారులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని లైట్ తీసుకున్నారని రాయలసీమ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దీంతో అందరూ సైలెంట్ అయ్యారన్నది శాసనసభ్యుడి మాట. ముఖ్యమంత్రి అందర్నీ పిలిపించి మాట్లాడితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని, లేకపోతే చేయగలిగిందేమీ లేదని నిట్టూర్చారు. వైసీపీ హయాంలో పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి సాగిలపడి పనిచేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి పాలనలో నిబంధనల ప్రకారం ఉన్న పనులు చెబుతున్నప్పటికీ కుంటి సాకులతో పక్కన పెడుతున్నారని రాయలసీమ ప్రాంతం మరో ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటే పార్టీ నేతలు వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషించారు. మరి టీడీపీ అధినాయకత్వం ఈ మొత్తం వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.